హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. కాకతీయుల నాటి ప్రసిద్ధి జైన క్షేత్రాలలో ఒకటి కానిది. ఆప్షన్ ఏ వేములవాడ, ఆప్షన్ బి బోధన్, ఆప్షన్ సి మందడం, ఆప్షన్ డి హనుమకొండ. ఆన్సర్ ఈజ్ డి హనుమకొండ. నెక్స్ట్, కాకతీయుల రాజభాష. ఆప్షన్ ఏ సంస్కృతం, ఆప్షన్ బి తెలుగు, ఆప్షన్ సి దేశీ భాష, ఆప్షన్ డి ప్రాకృతం. ఆన్సర్ ఈజ్ ఏ సంస్కృతం. నెక్స్ట్, కాకతీయుల యుద్ధ దేవుడు దేవత. ఆప్షన్ ఏ మైలార దేవుడు, ఆప్షన్ బి భద్రకాళి, ఆప్షన్ సి శివుడు, ఆప్షన్ డి వీరభద్రుడు. ఆన్సర్ ఈజ్ ఏ మైలార దేవుడు. నెక్స్ట్, వెలమ వంశ రాజ్య స్థాపకుడు. ఆప్షన్ ఏ మొదటి సింగమ నాయకుడు, ఆప్షన్ బి మొదటి అనవోత నాయకుడు, ఆప్షన్ సి సర్వజ్ఞ సింగ భూపాలుడు, ఆప్షన్ డి కుమార సింగముడు. ఆన్సర్ ఈజ్ ఏ మొదటి సింగమ నాయకుడు. నెక్స్ట్, రాచకొండ రాజ్య నిర్మాత ఎవరు? ఆప్షన్ ఏ మొదటి అనవోత నాయకుడు, ఆప్షన్ బి సింగ భూపాలుడు, ఆప్షన్ సి రెండవ అనవోత నాయకుడు, ఆప్షన్ డి పైవారందరు. ఆన్సర్ ఈజ్ ఏ మొదటి అనవోత నాయకుడు. నెక్స్ట్, చమత్కార చంద్రిక గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ విశ్వేశ్వరుడు, ఆప్షన్ బి గారణ, ఆప్షన్ సి పోతన, ఆప్షన్ డి సాకల్య మల్లభట్టు. ఆన్సర్ ఈజ్ ఏ విశ్వేశ్వరుడు. నెక్స్ట్, కళ్యాణ భూపతి అనే బిరుదు గల రాజు. ఆప్షన్ ఏ రెండవ సింగమ నాయకుడు, ఆప్షన్ బి మదా నాయకుడు, ఆప్షన్ సి మూడవ సింగముడు, ఆప్షన్ డి రెండవ అనవోత నాయకుడు. ఆన్సర్ ఈజ్ ఏ రెండవ సింగముడు. నెక్స్ట్, రాచకొండ రాజులలో కవి పండిత పోషకుడు అయిన రాజు ఎవరు? ఆప్షన్ ఏ సాకల్య మల్లభట్టు, ఆప్షన్ బి రెండవ సింగమ నాయకుడు, ఆప్షన్ సి మదా నాయకుడు, ఆప్షన్ డి మూడవ సింగమ నాయకుడు. ఆన్సర్ ఈజ్ బి రెండవ సింగమ నాయకుడు. నెక్స్ట్, రసవర్ణ సుధాకరం అనే అలంకార శాస్త్ర గ్రంథం రచించింది ఎవరు? ఆప్షన్ ఏ సాకల్య మల్లభట్టు, ఆప్షన్ బి గారణ, ఆప్షన్ సి విశ్వేశ్వరుడు, ఆప్షన్ డి రెండవ సింగమ నాయకుడు. ఆన్సర్ ఈజ్ డి రెండవ సింగమ నాయకుడు. నెక్స్ట్, అమరుకోశ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ విశ్వేశ్వరుడు, ఆప్షన్ బి బొమ్మకంటి అప్పయ్యార్యుడు, ఆప్షన్ సి కొరవి గోపరాజు, ఆప్షన్ డి గారణ. ఆన్సర్ ఈజ్ బి బొమ్మకంటి అప్పయ్యార్యుడు. నెక్స్ట్, రాచకొండ వెలమల మతం. ఆప్షన్ ఏ బౌద్ధం, ఆప్షన్ బి శైవం, ఆప్షన్ సి జైనం, ఆప్షన్ డి వైష్ణవం. ఆన్సర్ ఈజ్ డి వైష్ణవం. నెక్స్ట్, రాగవీయం అనే వాక్యాన గ్రంథం రాసింది ఎవరు? ఆప్షన్ ఏ మదా నాయకుడు, ఆప్షన్ బి రెండవ అనవోత నాయకుడు, ఆప్షన్ సి సర్వజ్ఞ సింగ భూపాలుడు, ఆప్షన్ డి కుమార సింగముడు. ఆన్సర్ ఈజ్ ఏ మదా నాయకుడు. నెక్స్ట్, శ్రీరంగనాథ స్వామికి తొర్రూరు గ్రామాన్ని దానం చేసింది ఎవరు? ఆప్షన్ ఏ సింగమ నాయకుడు, ఆప్షన్ బి అనవోత నాయకుడు, ఆప్షన్ సి మదా నాయకుడు, ఆప్షన్ డి కుమార సింగముడు. ఆన్సర్ ఈజ్ సి మదా నాయకుడు. నెక్స్ట్, నాగసముద్రం అనే చెరువును తవ్వించింది ఎవరు? ఆప్షన్ ఏ నాగాంబిక, ఆప్షన్ బి నాగులాంబ, ఆప్షన్ సి వెంకటాచార్యుడు, ఆప్షన్ డి సర్వజ్ఞ సింగ భూపాలుడు. ఆన్సర్ ఈజ్ ఏ నాగాంబిక. నెక్స్ట్, నవనాథ చరిత్ర గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ విశ్వేశ్వర కవి, ఆప్షన్ బి సాకల్య మల్లభట్టు, ఆప్షన్ సి గౌరణ, ఆప్షన్ డి పోతన. ఆన్సర్ ఈజ్ సి గౌరణ. నెక్స్ట్, సింహాసన ద్వాత్రింశిక గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ గౌరణ, ఆప్షన్ బి కొరవి గోపరాజు, ఆప్షన్ సి పోతన, ఆప్షన్ డి సాకల్య మల్లభట్టు. ఆన్సర్ ఈజ్ బి కొరవి గోపరాజు. నెక్స్ట్,
పోతన ఎవరి సమకాలికుడు? ఆప్షన్ ఏ సర్వజ్ఞ సింగ భూపాలుడు, ఆప్షన్ బి మత నాయకుడు, ఆప్షన్ సి అన్నబోత నాయకుడు, ఆప్షన్ డి రెండో అన్నబోత నాయకుడు. ఆన్సర్ ఈజ్ ఏ సర్వజ్ఞ సింగ భూపాలుడు. నెక్స్ట్, పోతన రచించిన గ్రంథాలు. ఆప్షన్ ఏ వీరభద్ర విజయం, ఆప్షన్ బి భోగిని దండకం, ఆప్షన్ సి నారాయణ శతకం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ డి పైవన్నీ. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. వెలమ నాయకుల ఏ భాషను ఆదరించారు? ఆప్షన్ ఏ తెలుగు, ఆప్షన్ బి కన్నడ, ఆప్షన్ సి సంస్కృతం, ఆప్షన్ డి ఆంధ్ర భాష. ఆన్సర్ ఈజ్ సి సంస్కృతం. నెక్స్ట్, రణము కడుపు అనే ఆచారం ఎవరి కాలంలో ప్రారంభమైంది? ఆప్షన్ ఏ కాకతీయులు, ఆప్షన్ బి వెలమలు, ఆప్షన్ సి తూర్పు చాళుక్యుడు, ఆప్షన్ డి కళ్యాణి చాళుక్యుడు. ఆన్సర్ ఈజ్ బి వెలమలు. నెక్స్ట్, నిరోష్ట్య రామాయణం అనే గ్రంథం రచించింది ఎవరు? ఆప్షన్ ఏ నాగనాథుడు, ఆప్షన్ బి నైనాచార్యుడు, ఆప్షన్ సి సాకల్య మల్లభట్టు, ఆప్షన్ డి విశ్వేశ్వరుడు. ఆన్సర్ ఈజ్ సి సాకల్య మల్లభట్టు. నెక్స్ట్, చతుర్భాష కవితా పితామహుడు అనే బిరుదుగల కవి ఎవరు? ఆప్షన్ ఏ నాగనాథుడు, ఆప్షన్ బి నైనాచార్యుడు, ఆప్షన్ సి సాకల్య మల్లభట్టు, ఆప్షన్ డి విశ్వేశ్వరుడు. ఆన్సర్ ఈజ్ సి సాకల్య మల్లభట్టు. నెక్స్ట్, మొదటి అన్నబోత నాయకుని ఆస్థానంలో తెలుగు కవి ఎవరు? ఆప్షన్ ఏ నైనాచార్యుడు, ఆప్షన్ బి నాగనాథుడు, ఆప్షన్ సి గారన, ఆప్షన్ డి కొరవి గోపరాజు. ఆన్సర్ ఈజ్ బి నాగనాథుడు. నెక్స్ట్, సుభాషిత నీతి అనే గ్రంథం రచయిత. ఆప్షన్ ఏ నైనాచార్యుడు, ఆప్షన్ బి నాగనాథుడు, ఆప్షన్ సి వేదాంత దేశికుడు, ఆప్షన్ డి విశ్వేశ్వరుడు. ఆన్సర్ ఈజ్ సి వేదాంత దేశికుడు. నెక్స్ట్, వేదాంత దేశికుని గ్రంథం కానిది ఏది? ఆప్షన్ ఏ సుభాషిత నీతి, ఆప్షన్ బి సంగీత సుధాకరం, ఆప్షన్ సి తత్వ సందేశం, ఆప్షన్ డి రహస్య సందేశం. ఆన్సర్ ఈజ్ బి సంగీత సుధాకరం. నెక్స్ట్, సరస సాహిత్య లక్షణ చక్రవర్తి అనే బిరుదుగల కవి ఎవరు? ఆప్షన్ ఏ గౌరవ, ఆప్షన్ బి సాకల్య మల్లభట్టు, ఆప్షన్ సి కొరవి గోపరాజు, ఆప్షన్ డి విశ్వేశ్వరుడు. ఆన్సర్ ఈజ్ ఏ గౌరవ. నెక్స్ట్, పంచపాండ్యాధల విపాళ అనే బిరుదుగల రాజులు. ఆప్షన్ ఏ కాకతీయులు, ఆప్షన్ బి వెంగి చాళుక్యులు, ఆప్షన్ సి రాచకొండ వెలమలు, ఆప్షన్ డి చోళులు. ఆన్సర్ ఈజ్ సి రాచకొండ వెలమలు. నెక్స్ట్, రత్న పాంచాలిక నాటకం ఎవరు రాశారు? ఆప్షన్ ఏ రెండవ సింగ భూపాలుడు, ఆప్షన్ బి మద నాయకుడు, ఆప్షన్ సి వేదాంత దేశికుడు, ఆప్షన్ డి గౌరన. ఆన్సర్ ఈజ్ ఏ రెండవ సింగ భూపాలుడు. నెక్స్ట్, శాతవాహన కాకతీయ వంశాల తర్వాత తెలుగు ప్రాంతాన్ని ఏకం చేసి పాలించిన ఘనతను పొందినవారు. ఆప్షన్ ఏ కుతుబ్ షాహీలు, ఆప్షన్ బి వెలమ నాయకులు, ఆప్షన్ సి రెడ్డి రాజులు, ఆప్షన్ డి విజయనగర రాజులు. ఆన్సర్ ఈజ్ ఏ కుతుబ్ షాహీలు. నెక్స్ట్, బహమనీ రాజ్యం 5 స్వతంత్ర రాజ్యాలుగా విడిపోగా అందులో ఒకటి కుతుబ్ షాహీ రాజ్యం అయితే అది ఏర్పడ్డ ప్రాంతం. ఆప్షన్ ఏ బీజాపూర్, ఆప్షన్ బి హైదరాబాదు, ఆప్షన్ సి నల్గొండ, ఆప్షన్ డి ఔరంగాబాద్. ఆన్సర్ ఈజ్ సి గోల్కొండ. నెక్స్ట్, గోల్కొండలో కుతుబ్ షాహీల వంశపాలన ప్రారంభమైన కాలం. ఆప్షన్ ఏ 1543, ఆప్షన్ బి 1337, ఆప్షన్ సి 1565,
ఆప్షన్ డి 1512. ఆన్సర్ ఈజ్ డి 1512. నెక్స్ట్, కుతుబ్షాహీల పాలనా కాలం. ఆప్షన్ ఏ క్రీస్తు శతాబ్దం 1512 నుంచి 1687 వరకు. ఆప్షన్ బి క్రీస్తు శతాబ్దం 1565 నుంచి 1687 వరకు. ఆప్షన్ సి క్రీస్తు శతాబ్దం 1512 నుంచి 1565 వరకు. ఆప్షన్ డి క్రీస్తు శతాబ్దం 1524 నుంచి 1680 వరకు. ఆన్సర్ ఈజ్ ఏ క్రీస్తు శతాబ్దం 1512 నుంచి 1687 వరకు కుతుబ్షాహీల పాలనా కాలం. నెక్స్ట్, గోల్కొండలో కుతుబ్షాహీ రాజ్య స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఆప్షన్ బి సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా. ఆప్షన్ సి ఇబ్రాహీం కుతుబ్ షా. ఆప్షన్ డి మహ్మద్ కులీ కుతుబ్ షా. ఆన్సర్ ఈజ్ ఏ సుల్తాన్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్, గోల్కొండను పాలించిన కుతుబ్షాహీలు ఎవరు? ఆప్షన్ ఏ సున్నీ ముస్లింలు. ఆప్షన్ బి షియా ముస్లింలు. ఆప్షన్ సి అరబ్బులు. ఆప్షన్ డి పర్షియన్లు. ఆన్సర్ ఈజ్ బి షియా ముస్లింలు. నెక్స్ట్, తన పాండిత్యంతో ఖవాస్ ఖాన్ అనే బిరుదు పొందినది. ఆప్షన్ ఏ సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఆప్షన్ బి సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఆప్షన్ సి ఇబ్రాహీం కుతుబ్ షా. ఆప్షన్ డి అబ్దుల్లా కుతుబ్ షా. ఆన్సర్ ఈజ్ బి సుల్తాన్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్, కుతుబ్ ఉల్ ముల్క్ ఎవరు? ఆప్షన్ ఏ సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఆప్షన్ బి సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఆప్షన్ సి ఇబ్రాహీం కుతుబ్ షా. ఆప్షన్ డి మహ్మద్ కులీ కుతుబ్ షా. ఆన్సర్ ఈజ్ ఏ సుల్తాన్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్, అచ్చ తెలుగులో రచించబడిన తొలి గ్రంథమైన యాయాతి చరిత్రను రచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ అద్దంకి గంగాధరుడు. ఆప్షన్ బి సారంగం తమ్మయ్య. ఆప్షన్ సి కందుకూరి రుద్రకవి. ఆప్షన్ డి పొన్నగంటి తెలగనార్యుడు. ఆన్సర్ ఈజ్ డి పొన్నగంటి తెలగనార్యుడు. ఇంకా ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.